ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలను ఇప్పుడున్న ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష విధానంలో నిర్వహించే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఎంపీటీసీలను రద్దు చేశారనే చర్చ కూడా సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు జరిగిన రచ్చతో పరోక్ష ఎన్నికలే బెటర్ అనే అభిప్రాయం జనాలు వ్యక్తమవుతోంది. అయితే పరిషత్ ఎన్నికల రద్దు చట్టపరంగా సాధ్యమేనా? రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని విపక్షాలు అంగీకరిస్తాయా? పరోక్ష పద్ధతిలో పరిషత్ ఎన్నికలు పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఈ పరోక్ష పద్ధతిలో నిర్ణయించడం కరెక్టా? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 5 అంచెల పంచాయతీరాజ్ విధానం ఉంది, 3 అంచెల పంచాయతీరాజ్ విధానం ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అడాప్ట్ చేసుకుంది. చాలా రాష్ట్రాల్లో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ సిస్టమ్ లేదు. డైరెక్ట్ గా సర్పంచ్, ఆ తర్వాత వార్డు మెంబరు, పంచాయతీ సర్పంచ్ ఇక్కడ వరకే ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ లేవు. మండల్ పరిషత్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ అట్లా డైరెక్ట్ గా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన రోల్ ఏంటి, వాళ్లకు నిధులేంటి, విధులేంటి, అధికారాలు ఏంటి, అవి చూడాలి. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ. సో ఎంపీటీసీకి మండల కేంద్రంలో కూర్చోడానికి కుర్చీ కూడా ఎక్కడ ఉండదు. సర్పంచ్ కన్నా కుర్చీ ఉంటుంది. సర్పంచ్ కంటే ఇంకా కొంచెం పెద్దనే ఎంపీటీసీ అంటే. ఎందుకంటే కొన్ని వార్డ్స్ కలిపి కొన్ని చోట్ల అయితే ఆ ఎంపీటీసీ చేస్తారు. మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. ఈ ఎంపీటీసీలంతా కలిసి ఎంపీపీ మండల్ పరిషత్ చైర్మన్ ను ఎలక్ట్ చేసుకుంటారు. మండల్ పరిషత్ ప్రెసిడెంట్ ను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు. రాష్ట్రంలో 566 మండలాలు ఉంటే 566 జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు ఒక జిల్లాలో ఉన్న జెడ్పీ చైర్మన్ ను ఎలక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి నిధులు, విధులు, అధికారాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ పంచాయతీలకు అధికారులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నాయి? ఫ్రీ బస్ అని, తులం బంగారం అని చెప్పి, తులం బంగారం ఇవ్వట్లేదు, కళ్యాణ్ లక్ష్మణి, షాదీ ముబారక్ అని పంచి పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళ వాటా నిధులు డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాయి పంచాయతీలకి. కేంద్రానికి వచ్చే 100 రూపాయల్లో 42% నిధులు మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేస్తాయి. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే గనక 7% పంచాయతీలు, మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్ కి, 1% జాతీయ విపత్తు నిధి. విపత్తు నిధి అంటే కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా దాని నుంచి 1% ఖర్చు పెడతారు. సో 50% కేంద్రం దీనికే ఇచ్చేస్తుంది. మిగతా 50% కేంద్రం దగ్గర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పనులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయినా, కార్పొరేట్ ట్యాక్స్ అయినా, ఇంకేవైనా కస్టమ్స్ సుంకమైనా ఏవైనా సరే దానిలో 50% ఆల్మోస్ట్ రాష్ట్రాలకే మళ్ళీ ఇస్తుంది. 42% రాష్ట్రాలకు, 7% డైరెక్ట్ గా పంచాయతీలకు. సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే రద్దు చేస్తారో నేనైతే వ్యక్తిగతంగా చాలా మంచి డిజైన్ అని చెప్తాను. రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికల రద్దు సాధ్యమేనా అంటే వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేది ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. 6,000 5,000 ఉంటే 6,000 ఉన్నాయి అనుకోండి. 6,000 వస్తుందా? పనికిరాదు కదా. ఎంపీటీసీలను రద్దు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? కాంగ్రెస్ సర్కార్ విపక్షాలు ఏమైనా అనొచ్చు కానీ చేస్తే మంచి డిజైనే. కానీ ఇక్కడ ఎప్పుడు మంచి డిజైన్ అంట, మొత్తం అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకుంటే మంచి డిజైన్ అంట. సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలను ఎన్నుకుంటారట, ఎంపీపీలంతా కలిపి జడ్పీలను ఎన్నుకుంటారట. ఇట్లా ఏమవుతుందంటే సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలను ఎన్నుకుంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్లే అవుతారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఏమో ప్రజలు ఓటేస్తున్నారు. నేను ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే విధులు, నిధులు, అధికారాలు లేనప్పుడు ఎలక్ట్ చేసుకొని ఏం చేస్తారు? కేవలం రాజకీయ పార్టీల పునరావాస కేంద్రం, నాకు ఈ పదవి ఉన్నదని చూపించుకోవాలి. మళ్ళా ఆ పదవి కోసం మళ్ళీ ఖర్చు పెడతారు. అంతేనా? ఎంపీటీసీ కోసం మళ్ళీ తాగిచ్చుడు, ఓట్ల కోసం ఖర్చు పెట్టుడు. జెడ్పీటీసీ అంటే ఆ మండలం మొత్తం ఓట్లు కొనుగోలు చేసుడు, ఖర్చు పెట్టుడు. ప్రజలకు ఆ విషయంలో దాని డబ్బులు రావచ్చు కానీ వాళ్ళు చేసే పనే ఉన్నది. సర్పంచ్ కంటే చెక్ పవర్ ఉన్నది. నిధులు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఖర్చు పెట్టడానికి సర్పంచ్ చేతిలో, పంచాయతీ కార్యదర్శి చేతిలో, సర్పంచ్, ఉప సర్పంచో లేదా పంచాయతీ కార్యదర్శి చేతిలో చెక్ పవర్ ఉన్నది. వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ఫండ్స్ లేని ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. ఎంపీటీసీకి జెడ్పీటీసీకి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ కు ఆ మున్సిపాలిటీలో కుర్చీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ కూర్చోవాలా? ప్రోటోకాల్ ఓన్లీ మీటింగ్ జరిగినప్పుడు ప్రోటోకాల్ కోసం తప్ప ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయి. సో ఎలక్షన్ రద్దు చేస్తే మంచిదే, కానీ ఎలక్షన్ రద్దు చేసే పేరిట
సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలు ఎన్నుకోవాలి, ఎంపీపీలంతా కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలంటే మళ్ళా ఇదేంటంటే సర్పంచ్లంతా ఎవరిని ఎన్నుకుంటారు, ఎంపీపీ ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే ఓటింగ్ పెట్టారనుకోండి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సేమ్ మొన్న మున్సిపల్ చైర్మన్ లాగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఎంపీపీ అవుతారు. కానీ మళ్ళా ఆ ఓటింగ్ పెడితే కూడా సమస్య ఉంది. ఆ ఎంపీటీసీలని ఎత్తుకపోవడం, ఎంపీపీ ఎలక్షన్ కోసం 10 మంది ఎంపీపీలు ఉంటే టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ 3 గెలిస్తే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తులు పెట్టుకోవడం, మళ్ళీ అదే దరిద్రం. జడ్పీటీ చైర్మన్ కూడా అంతే, జడ్పీటీసీలు ఎత్తుకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో ఆ వ్యవస్థనే రద్దు చేస్తే వాళ్ళకి నిధులు, విధులు, అధికారాలు లేనప్పుడు ఇంతమంది అవసరం, అంటే రాజకీయ పార్టీల పునరావాసం కోసం ఇంతమంది అవసరం ఆలోచించాలి. మాట్లాడదాం. మనతో ఫస్ట్ గెస్ట్లు కూడా ఉన్నారు. ఎస్ శరత్ గారు సార్, ఏమంటారు? ఎంపీటీసీ, జడ్పీటీసీ సార్ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలను రద్దు చేస్తే రాష్ట్రం మీద పెద్ద ఏదో భారం పడుతుందో లేకపోతే అదో ఇదో అని కాదు, కానీ ఇవాళ బీసీలలో పెరుగుతున్నటువంటి ఈ ఫీలింగ్ అంటే వీ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ది గవర్నెన్స్, మేము అధికారంలో మా భాగస్వామ్యం ఉండాలా అనే కోరిక ఉంటుందో ఇప్పుడు దాదాపుగా ఈ వీటిని రద్దు చేస్తే మున్సిపాలిటీలో 67% బీసీ చైర్మన్లు అయినారు మోస్ట్లీ. సార్ వినండి దయచేసి ప్లీజ్. ఈ వీటిని రద్దు చేస్తే బీసీల పార్టిసిపేషన్ ఇన్ ది గవర్నెన్స్, అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో పార్టిసిపేట్ అవుతున్నారు, గవర్నెన్స్ లో విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదో అమలు చేస్తున్నారని కాదు, కానీ ఏదో నామమాత్ర పోస్ట్ అన్నా ఒకటి బీసీలకు దక్కే అవకాశం ఉంటది. ఇవి రద్దు చేస్తే మొత్తంగా పోయి మళ్ళా డబ్బున్న బీసీలు, డబ్బున్న ఎస్సీలు, డబ్బున్న ఉన్నత కులాల వాళ్ళే అవకాశాలు దొరుకుతాయి తప్ప. ఇది రద్దు చేస్తే ఎంపీపీ అయితే రిజర్వ్డే కదా, మండల్ పరిషత్ ప్రెసిడెంట్ పోస్ట్ రిజర్వ్డే, మళ్ళా దానిలో అవకాశం ఉంది, కంటెస్ట్ లేదు. పార్టీలో సర్పంచుల ద్వారా ఒక పార్టీలో ఎంతమంది క్రియాశీలకమైన కార్యకర్తలు ఉంటారు. తర్వాత ఎంపీపీలుగా మళ్ళీ ఎవడు వస్తాడు సార్? మళ్ళా ఈ ఎమ్మెల్యేల బామ్మర్దులు, ఎంపీల బామ్మర్దులు, ఎంపీల కొడుకులు, మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలే కదా సార్. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నిక జరిగితే అదే చేస్తారు. మీరు ఆ పొలిటికల్ కల్చర్ మారదు సార్, సెంట్రలైజ్ అవుతుంది. సరే మీరు అన్నట్టుగా వాళ్ళకు పరిపాలనలో ఏ భాగస్వామ్యం లేదు, వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు. టు బారో ది లాంగ్వేజ్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి, ఇట్ ఈస్ సిక్స్త్ ఫింగర్, అంతే కదా. ఇప్పుడు జేవి నరసింహరావు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయి. మనం పంచాయతీరాజ్ ఎన్నిక అడాప్ట్ ఒకటి ఉంటది. ఒకవేళ పకడ్బందీగా 42% రిజర్వేషన్ అమలు చేసి వాళ్ళు అడిగినా అడగకున్నా, రాజ్యాంగ పరంగా అవకాశం వచ్చినా రాకున్నా 42% రిజర్వేషన్ స్థాయిలో అందరూ అన్ని రాజకీయ పార్టీలు అనుకొని బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఒకవేళ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను తీసేసి జెడ్పీ చైర్మన్లకు డైరెక్ట్ గా, తర్వాత మండలాలకు డైరెక్ట్ గా చేస్తే బాగుంటది. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు సార్ మాకు మహబూబ్ నగర్ నుంచి వెంకటయ్య అనేట ఆయనని ఎలక్ట్ చేసినాడు రామారావు గారు. కానీ అప్పట్లో జెడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది కదా. డైరెక్ట్ ఎలక్షన్, ఎస్ ఎగ్జాక్ట్లీ. వెంకటయ్య వాజ్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ. ఒకసారి జరిగింది. అవును, కరెక్టే. సమితి ప్రెసిడెంట్ లా ఎలక్ట్ చేసుకునేది, సమితి ప్రెసిడెంట్ లో ఒకటి ఎలక్ట్ చేసుకునేది ఉండే, అంతేనా? పంచాయత్ సార్ ఇప్పుడు దాన్ని ఎందుకు డైల్యూట్ చేసినారు అని అంటే, ఆ ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రి కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాడు. నేను మొత్తం జిల్లాలో అందరు ఓట్లు వేస్తే గెలిచినా నువ్వేందిరా నా ముందడా అనే స్థాయిలో అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు బిహేవ్ చేసినారు. ఇదంతా గమనించినారు. అమ్మో ఇదేదో చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పి దాన్ని డైల్యూట్ చేసి పారేసి జిల్లా పరిషత్ చైర్మన్లది అందరి జుట్టు వీళ్ళ చేతిలో పెట్టుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడిన నాటకం. భరత్ గారు ఒక నిమిషం చెప్పండి. నేను ఎగ్జిట్ కావాల్సి ఉంది, అందుకని ఒకసారి మాట్లాడి. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తన గండం గట్టెక్కించుకోవడానికి చేస్తున్న ఒక ఎత్తుగడని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే సర్పంచులు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిండ్రు, ఎక్కువ భాగం కాంగ్రెస్ కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నిక పెడితే అది నాట్ షూర్. ఎందుకంటే గ్రామీణ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి, పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి. నేను అనేది మున్సిపాలిటీ వేరు, రూరల్ లో డిఫరెంట్ వాతావరణం ఉంది. ఎందుకు ఇదంతా తలనొప్పి? సర్పంచ్లతో నేరుగా మండలాలు ఎలక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా నేరుగా జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటే కాంగ్రెస్ సిచ్యువేషన్ అనేది చాలా సేఫ్ ఉంటుంది అనేది ఆయన ఆలోచించి ఉండొచ్చు. బట్ ఒకటేంటంటే శరత్ గారు అన్నట్టుగా బీసీలలో మాత్రం చాలా తిరుగుబాటు వస్తుంది. ఇంకా ఇది అనవసరంగా వాళ్ళని గెలికినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రతి మండలంలో
ఒక 5-6 బీసీలు ఎలక్ట్ అయ్యా కాడ ఒక్కడు మండల ప్రెసిడెంట్ అవుతాడు ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చినా కూడా. అంటే లీడర్షిప్ ను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ 1/3 బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఒక అనూహ్యంగా బీసీ లీడర్షిప్ అనేది వాళ్ళ ఎక్కడికక్కడ ఇవాల్వ్ అయింది. ఇప్పుడు అది ఆ సంఖ్యను తగ్గించిన వాళ్ళు అవుతారు. రెండోది, ఇది 6th ఫింగర్ కాదండి, ఇది మీరు రాంగ్ ఇంప్రెషన్ లో ఉన్నారు. మండల టెరిటోరియల్ మెంబర్ అనే వాడి కింద ఒక్కొక్కడ 4 సర్పంచులు ఉంటారు, 3 సర్పంచులు ఉంటారు. ఒక నిమిషం కుర్చీ లేనంత మాత్రాన వాళ్ళ పవర్స్ ను అపహాస్యం చేయకూడదు. ఎందుకంటే ఒక నిమిషం ఫండ్స్ లేకపోతే రాజీవ్ గాంధీ పెట్టిన 73-74వ రాజ్యాంగ సవరణ అమలు చేయమనండి. జయప్రకాష్ నారాయణ గారు మన ఒక్క నిమిషం మనం తప్పుడు పద్ధతులను మనం సర్ది చెప్పుకుందామా, లేకుంటే ఒక కరెక్ట్ పద్ధతిని కొట్లాడదామా? ఫండ్స్ లేవు కాబట్టి ఫండ్స్ కోసం కొట్లాడాలి. వాట్ ఎవర్ ద ఫండ్స్ దే ఆర్ గెటింగ్. నేను అనేది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫండ్సే కానివ్వండి, కేంద్రం ఇచ్చే ఫండ్సే కానివ్వండి, ఎంతో కొంత వస్తున్నాయి. మరి దీన్ని ఎవరు డిస్కస్ చేయాలి? రాష్ట్రం ఇవ్వట్లేదు, జీరో. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాము. కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ ఊరికి ఏం కావాలనేది ప్రతి ఊరు నుంచి సర్పంచ్ కనుక ఆ మీటింగ్ లో మాట్లాడడం మొదలు పెడితే దానికి అంత ఉండదు. ఇక్కడ ఏమైందంటే ఒక 40 గ్రామాలని అనుకోండి, ఒక 6, 7, 8 మందో ఎంపీటీసీలు ఉంటారు, రిప్రజెంట్ చేయడానికి వీలైతుంది. అట్లే జెడ్పీటీసీ మెంబర్ కూడా జిల్లా పరిషత్ మీటింగ్లలో బడ్జెట్ కేటాయిస్తారు, అది ఫండ్స్ రావని కాదు. ఆ జెడ్పీటీసీ టెరిటోరియల్ మెంబర్ కూడా అక్కడ తన ప్రాంతానికి, తన జెడ్పీ టెరిటోరియల్ కి రావాల్సిన ఆ విధుల కోసం, వాటి కోసం ఆయన కొట్లాడతాడు. ఇప్పుడు ఒక్కనాటి జెడ్పీటీసీ కదా ఇవాళ ముఖ్యమంత్రి. అక్కడ టికెట్ ఇవ్వకపోతేనే కదా టీఆర్ఎస్ లకి వెళ్ళిండి. ఆ రోజు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతేనే ఆయన టీఆర్ఎస్ లకి వెళ్ళింది. ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి అదే ఇండిపెండెంట్ గెలిచాడు. నేననేది ఏంటంటే ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కాగానే ఈ 6th ఫింగర్ అని చెప్పి కోట వెంకట రంగారెడ్డికి ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పదవిని ఎత్తగొట్టాడు. అంటే ఇది రేవంత్ రెడ్డిది, నీలం సంజీవ్ రెడ్డిది ఒకటే వైఖరిలాగా కనబడతా ఉంది. డిఫరెంట్ గా నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ సిస్టాన్ని ఇట్లే ఫాలో కావాలి. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ జెడ్పీ చైర్మన్ కానీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షునికి కానీ పెడితే ఇబ్బంది ఏం లేదు. కానీ నాయకత్వాన్ని క్రష్ చేసే పద్ధతిలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇది అప్పర్ కాస్ట్ బీసీలను తొక్కే నిర్ణయం అనే మాలాంటి వాళ్ళం ప్రచారం చేయాల్సి వస్తుంది. భరత్ గారు ఒక్క నిమిషం. భరత్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గాని, ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ గాని రాజీవ్ గాంధీ ఏ ఆశయాలతో 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెట్టినారో, తర్వాత యాంటీ డిఫెక్షన్ లా పెట్టినారో వాటిని బొందబెట్టే కాంగ్రెస్ పార్టీ తయారైంది. అసలు రాజీవ్ గాంధీ ఆశయాలకు ఈనాడు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు. ఒక్కడు కూడా కనీసం పంచాయతీ ఇన్స్టిట్యూషన్లలో కానీ, యాంటీ డిఫెక్షన్ లా కానీ, తర్వాత రాజ్యాంగ ప్రతిపత్తి లోకల్ బాడీస్ కు కల్పించడం కానీ ఒక్కడు మాట్లాడినట్టు లేదు సార్. ఇప్పుడు అంతా రాజ్యసభ టికెట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు గిర్ర. ఏదన్నా పోస్టు, చైర్మన్ పోస్టు, బయోడాటాలు పట్టుకొని గాంధీ భవన్ చుట్టూ తిరుగుడు ఇక అటనే తయారైంది. అంటే మొత్తం పైరవికారుల అడ్డాగా తయారై చేస్తున్నారు సార్ పార్టీ ఆఫీసులను. పరమ దరిద్రంగా ఉంది. ఇది వాస్తవము. వెంకటస్వామి గారు ఒప్పుకుంటారు. ఐఎమ్ షూర్ హీ విల్ అగ్రీ. వెంకటస్వామి గారిని ఫిక్స్ చేస్తున్నారు. ఆయన చెప్పాలి కదా, ఆయనకు తెలియదా? ఆయన బయోడాటా జెడ్పీటీసీ వద్దా అంటే ఇప్పుడు ప్రకాష్ అన్న చెప్పినట్టుగా, తర్వాత శరత్ గారు చెప్పినట్టుగా ఎంపీటీసీ చెప్పేసి 5 అంచెల ఈ సిస్టమ్ వల్ల పొలిటికల్ అవేర్నెస్ పెరిగింది. మనం ఒప్పుకోకుండా పొలిటికల్ అవేర్నెస్ పెరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఆయన మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినారు ప్రకాష్ అన్న. జెడ్పీటీసీగా ఉన్నాయని ఇలా ముఖ్యమంత్రి అయినాడు. సో ఎక్స్పోజర్, అదే పొలిటికల్ ఎక్స్పోజర్, దట్టు ఈ రిజర్వేషన్ కూడా దాంట్లో ఉండడం వల్ల ఏవైతే శతాబ్దాలుగా అధికారం కానీ లేకపోతే ఈ సిస్టానికి దూరంగా ఉండబడ్డటువంటి వర్గాలకు ఈ రిజర్వేషన్ కారణంగా ఒక అవకాశము, ప్రోటోకాలే అనుకోండి, ఏముండదు. ప్రోటోకాల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా సార్. దాన్ని కూడా లేకుండా చేయడం అనేటువంటిది
నేనైతే ఏం సమర్థించను. సరే మరి పార్టీ ఎట్లా ఆలోచిస్తుందో, లేకపోతే మాకు ఇంతవరకు అయితే మా పార్టీ లెవెల్లో ఏం చర్చ జరగలే, స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో కానీ దీంట్లో కానీ. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు చేశారు. ఎందుకంటే జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ పోతానట ఐదుగురేనట, ఐదుగురికే ఒక జెడ్పీ చైర్మన్ అని చెప్పి మేడ్చల్ మొత్తం మున్సిపాలిటీ చేశారు. భరత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంపీగా ఆయన అటెండ్ అయితే ఆ జెడ్పీ జిల్లా పరిషత్ రద్దు చేసి అక్కడ అన్ని మున్సిపాలిటీ చేశారు. సో మేబీ వెళ్ళొచ్చు. మరి కాసేపట్లో బ్రీఫింగ్ కూడా ఉంది కేబినెట్ ది. ఒక విషయం భరత్ గారు, దేవిప్రసాద్ గారు చెప్తారట. ఒక్క మాట భరత్ గారు, చెప్పండి. కత్తి వెంకటస్వామి గారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పార్టీలో చర్చిన తర్వాత ప్రభుత్వ విధాన నిర్ణయాలు వస్తాయి, ఇదంతా ఇది నమ్మశక్యంగాని మాట సార్. పార్టీలో చర్చ లేదు, దుబ్బలేదు, అంతా రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది. డూడు బసవన్నల వ్యవహారం అక్కడ మహేష్ గౌడే మొత్తం కంప్లీట్ గా పూర్తి విధేయుడు, పూర్తిగా ఇంకా మనం అంటే ఆ పరిభాష పిసిసి అధ్యక్షుడిని సీఎం కొట్లాడకుండా కూర్చోవాలన్నా సార్? సిస్టమ్ అనేటువంటిది పార్టీ ప్రభుత్వం, అది పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు డెఫినెట్ గా ఈ షుడ్ బి వెరీ కోఆపరేటివ్ విత్ గవర్నమెంట్ సిస్టమ్. గవర్నమెంట్ సిస్టమ్ ని మేము గాంధీ భవన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అది ఎందుకు అప్రిషియేట్ చేయరు? మంత్రులను తీసుకొచ్చి గాంధీ భవన్ లో కూర్చోబెడుతున్నాము. ఏం లేదంటే ఎట్లా? ఏం లేదు, మేము అంతా డూడు బస్సు అంటే ఎట్లా సార్? మీరు నాకు చెప్పండి, ఏ విషయంలో అంతర్గతంగా పార్టీలో చర్చ జరిగింది? ఇటీవలి కాలంలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పరంగా జరిగినటువంటి విధాన నిర్ణయాలు ఏమి పార్టీ పరంగా చర్చించిన తర్వాత జరిగినాయో ఒక్క ఉదాహరణ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పండి, దయచేసి ఒక ఉదాహరణ చెప్పండి. పార్టీ నిర్ణయాల మేరకే ప్రభుత్వం నడుస్తుందండి. ప్రభుత్వ నిర్ణయం మేడారం జాతర జరగంగా మున్సిపల్ ఎలక్షన్లు పెట్టమని మీ పార్టీ నిర్ణయించిందా? లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చిన అంటే షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వమన్నారు? కంట్రోల్ ఆఫ్ ది ఎలక్షన్. ఇప్పుడు మేము పెట్టమంటాం సార్. ఎలక్షన్ కమిషన్ అంటేనే రూలింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా డిస్కషన్ ఉంటది, ఎప్పుడు పెట్టాలి ఏంది అనేటువంటిది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించుకోవచ్చు. ఒక విషయం సార్ వెంకటస్వామి గారు, రూలింగ్ పార్టీకి ఎందుకంత గౌరవం అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద ప్రభావం చూపగట్టగలిగింది కాబట్టి రూలింగ్ పార్టీకి గౌరవం ఉంటది. రూలింగ్ పార్టీతో చర్చించకుండా ఒకప్పుడు మేము అంటే రాజీవ్ గాంధీ టైంలో మేము చూసేవాళ్ళము, ప్రతి ముఖ్యమంత్రికి కొన్ని రోజులు ఖచ్చితంగా వారంలో ఒకసారి 2 సార్లు లేకపోతే 15 రోజులకు ఒకసారి అట్లా గాంధీ భవన్ కు వచ్చి పార్టీ కార్యకర్తలు చర్చించి పార్టీల అభిప్రాయం ఎట్లా ఉంది, మన విధాన నిర్ణయాల పట్ల కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, పార్టీ ఏమనుకుంటుంది, పార్టీ మనుగడకు దెబ్బతీసే పనులు ప్రభుత్వం చేస్తుందా అని కనుక్కునే వ్యవస్థ ఉండేది. ఇవాళ మీరు అది ఉందా? ఒకసారి దయచేసి గుండె మీద చేసుకొని చెప్పాలి మీరు. అంతేగాని ఒట్టి ఏదో చర్చలో పార్టిసిపేట్ అవుతున్నాం, మేము ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏ రకంగా భావిస్తాడు అనే యాంగిల్లో మాట్లాడు. ఈనాడు పార్టీ కార్యకర్తలకి గౌరవం లేదు. కత్తి వెంకట స్వామి అయితే మీరు అట్లా అనలేరు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడో లేదా, పార్టీ కార్యకర్తలకి గౌరవం, మహేష్ గౌడ్ ఏమనుకుంటాడు అనేటువంటిది నేనేం మాట్లాడను, వాస్తవాలే మాట్లాడతా నేను. ఒకసారి బీఆర్ఎస్ బీజేపీ ఒపీనియన్ తీసుకుందాం. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మొన్న ఎలక్షన్స్ ముందు ఒకసారి జిల్లాల పునర్విభజన అన్నాడు, అది రివర్స్ అయ్యేటట్టున్నదని దాన్ని ఆపేసిండు. అంటే ఆయన అసలు విధానాల పైన చర్చ జరగవద్దు, ఎందుకంటే ఆయన హామీల పైన, ఆయన ప్రభుత్వం యొక్క పనితీరు పైన, ప్రభుత్వం అనుసరించిన యొక్క విధానాలు కావచ్చు, లేకపోతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యం, ఇలాంటి అనేక విషయాలపైన చర్చ జరగకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తీసుకొచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ సడన్ గా దాన్ని మారిపోయి ఆయన యొక్క రాజకీయమైన యొక్క టార్గెట్ ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు వారు అన్నట్టు ఇప్పుడు కరీంనగర్, వరంగల్ ఏరియాల సమ్మక్క జాతర ఎంత పెద్దది. ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తే అసలు నామినేషన్ వేసేటోళ్ళు లేరు, చాలా మంది సమ్మక్క జాతరలో ఉన్నారు. అసలు ఏంటిది మరి? ఎలక్షన్ కమిషన్ గుడ్డిదా? అది వారికి ఏమన్నా ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్ అనుకోనికి పండుగలు అన్ని చూసి, సెలవులు అన్ని చూసుకొని, సీజన్, వర్షాలు, లేకపోతే ఇలాంటి అనేక వ్యవసాయ పనులు చూసుకొని చేస్తే, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అటువంటి సందర్భాల్లో చాలా విషయాలు చూస్తారు. ఎవరైనా తప్పు చేస్తే తప్పే. అట్లనే ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటి కరెక్ట్ ఏంటంటే ఆల్రెడీ సర్పంచులు గెలిచిండ్రు,
కాబట్టి దాని నుంచి ఎంపీపీలు గెలవచ్చు, ఎంపీపీల నుంచి జెడ్పీలు గెలవచ్చు అనేది ఒక ఉద్దేశంతో తీసుకొస్తున్న యొక్క వ్యవహారం లాగానే కనిపిస్తున్నది. అట్లని కొన్ని చోట్ల దేశంలో ఈ విధంగా ఉండొచ్చు, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకుండా. మరి అటువంటిప్పుడు మొన్న సర్పంచ్లకు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేది ఉండే కదా, మున్సిపల్ చైర్మన్స్ కు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేది ఉండే కదా. పెట్టిన తర్వాత ఇలాంటి ఇది కూడా చేస్తే బాగుండు. మొత్తం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ సగం ముందు పోయిన తర్వాత సగం తీసుకోవడం ఏమిటి అంటే ఇలా తప్పక రాజకీయ కోణం కూడా ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన డెఫినెట్లీ రూరల్ పీపుల్ కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు. రెండోది విపరీతమైన పైసలు ఖర్చు అయిన తర్వాత మళ్ళీ వానికి ఏం పవర్స్ లేకపోతే వాడు తీరుతాడు. రెండోది అనేక రకాల అన్రెస్ట్ డెవలప్ అవుతుంది. గతంలో ఎంపీటీసీ ఫోరంలు, సర్పంచ్ ఫోరంలు, ఆత్మహత్యలు, వాళ్ళకి నిధులు రాకపోవడం అనేక మనం చూసినాం. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి ఒకటి చేయవచ్చు, రెండోది రాజకీయమైన యొక్క దీంతోనే ఆలోచన చేస్తున్నది. అయితే అసలు విషయం తేలాలి, కేబినెట్ ఏం డిసిషన్ తీసుకున్నదని. అంటే మనం కొద్దిగా ఊహాజనితంగానే ఆలోచిస్తున్నామేమో మరి అంత. కాబట్టి అది ఒకసారి పూర్తిగా వస్తే దాని మీద చర్చించవచ్చు. సేపట్లో ఉంది కేబినెట్ బ్రీఫింగ్, చూద్దాం. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలట, 26 నుంచి అని చెప్పి మార్చి 16 చేశారు. మరి మార్చి 16 లోపు ఎలక్షన్ కంప్లీట్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు. 23 అంటే మార్చి 16 లోపు ఎలక్షన్ కంప్లీట్ చేస్తారేమో ఆ ప్రాసెస్. ఎందుకంటే అసలు మొదలేమో 26 నుంచే బడ్జెట్ సమావేశాలు అన్నారు, ఇప్పుడు మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అంటారు. కాబట్టి చూడాలి, కొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ మంత్రులు కూడా బ్రీఫ్ చేయబోతున్నారు. ఎస్ దేవిప్రసాద్ గారు, భరత్ గారు ఏమంటారు? పరిషత్ ఎన్నికలు యాస్టీజ్ గా ఉండాలా, చేంజ్ కావాలా, రిఫార్మ్స్ రావాలా? అంటే ఒక్కటి భరత్ గారు, అంటే రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ ప్రచారం ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సవివరమైనటువంటి చర్చ జరగొద్దు, ఇచ్చిన హామీల మీద, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరగొద్దు. ఈ చర్చ జరగడం వల్ల రకరకాలుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పొలిటికల్ డైవర్షన్ లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కొత్త సమస్యను తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నంలో భాగం. ఒకటి, ఇప్పటికే కాలేజీలలో, యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకపోవడం వల్ల విద్యార్థుల నుంచి రాజకీయ నాయకత్వం ఎదిగేటువంటి అవకాశం ఇప్పటికే తెలంగాణ కోల్పోయి. అంటే మీరు నిజంగానే విద్యార్థి సంఘాలలో నిజంగానే ఎన్నికలు జరిగి ఉంటే ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం సహజంగానే రాజకీయ పార్టీల్లో వచ్చి ఉండేది, కానీ అటువంటి పోయింది. రెండవది జడ్పీటీసీ ఎంపీటీసీల వల్ల కుర్చీ లేకుంటే కుర్చీ ఏం చేద్దాం. కరెక్ట్ నేను అది వెంకన్న ఒక్క నిమిషం నేను చెప్పినా కంప్లీట్ చేస్తాను. అట్లాగే రెండవది ఎంపీటీసీ జడ్పీటీసీ వలన కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కొంత వారికి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్యగా కొన్ని పోస్టులు అనివార్యంగా రాజకీయ పార్టీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, రిజర్వేషన్లు కూడా వాటికి దోహదం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చాలా గ్రామాలలో టీసీలలో, జడ్పీటీసీలలో ఇవాళ బడుగు బలహీన వర్గాల నాయకత్వం చాలా ప్రబలంగా ఉందనేటువంటి విషయం వాస్తవం. ఒకవేళ ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ రద్దయితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకత్వం ఎదిగేటువంటి ఇంకొక అవకాశం, అంటే యువకులకు కానీ లేకుంటే మిగతా క్యాడర్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ కనీసం ఆ అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి దాపురించేటువంటి అవకాశం. కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థల వల్ల అక్కడ అధికారాలు లేకపోతే ఎట్లా అధికారాలు ఉండాలి, లేకుంటే కుర్చీ లేకుంటే కుర్చీ కలిగించేటువంటి ఏం చేయాలి. ఎలుక ఇంట్లోకి వచ్చిందని ఇల్లు తగలబెట్టడం కాదు కదా. ఇవాళ భరత్ గారు డెఫినెట్ గా వాటికి సంబంధించిన అధికారాలని సెగ్రిగేట్ చేయండి. మేము చేయలేదంటే మా పార్టీ అప్పుడు చేయలేదేమో, మేము చేసిన తప్పే కంటిన్యూ అవుతుందా? నేను ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం ఉండే, అంతకుముందు ఇంకొక పార్టీ ఉండే, ఇవి కేవలం ఏమైపోయిందంటే ఎంపీటీసీ జడ్పీటీసీలను ఒక నామమాత్ర వ్యవస్థగా వాటిని పెట్టిపోయింది. వాటికి విధులు లేవు, అధికారం ఇస్తే పంచాయతీ, ఉప సర్పంచ్, సర్పంచ్ మధ్య ఎంత పంచాయతీలు అవుతున్నాయి మనం చూసినాం కదా చెక్ పవర్ విషయంలో. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. నేను అనుకుంటున్నా ఇవాళ డెఫినెట్ గా సర్పంచ్లో మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా అత్యద్భుతంగా ప్రతిపక్షాలు కూడా ఒక బలమైనటువంటి స్థానాల్లో ఇలా సర్పంచ్లు గెలుచుకున్నటువంటి నేపథ్యం తెలుసు. కేవలం 41% మీరు కూడా బాగానే గెలుచుకున్నారు కాబట్టి సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలు ఎంచుకుంటే ఏమైనా ఇబ్బందా?
ఇప్పుడు ఉంటది కదా, సహజంగానే ఉండే ఇబ్బంది ఉంటది. అధికార పార్టీకి ఉండేటువంటి అదనపు హక్కులు, అదనపు వ్యవస్థల బలం వల్ల ఎట్లెట్లు జరిగినా మన మున్సిపల్ ఎన్నికలు మనం చూడలేదా భరత్ గారు? కాబట్టి ఈ వ్యవస్థ రద్దు చేయాలంటే మరి శరత్ గారు కూడా చెప్పాలి, ఇది ఒక న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైతాయా? ఏమిటో చట్టంలో మార్పులు చేస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీల వ్యవస్థ. ఎందుకంటే మన దగ్గర మండలాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి కాబట్టి మన ఎంపీటీసీ అన్నాం, జెడ్పీటీసీ ప్రాయోజిక నియోజకవర్గాలు పెట్టినాం. ఒకవేళ ఇది రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందా? ఉంటే దానికి లీగల్ గా ఏముంటది అనేది పెద్దలు శరత్ గారు కొంత లీగల్ ఎక్స్పర్ట్ కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో 3 అంచెలు ఉంది కాబట్టి అది యాక్సెప్టబుల్. అదే పెద్ద సమస్య. అది అక్కడేమో పంచాయతీలు, బ్లాకులు, రకరకాల ఇట్లా మన మండలాలుగా లేవు వర్గీకరణ. ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్య ఒకవేళ వస్తే ఎట్లా అనేది ఇప్పుడు మాత్రం ఇది చేయడం వల్ల రాజకీయ నాయకత్వంలోకి బీసీలకు, బడుగులకు, ఎస్సీలకు, ఎస్టీలకు తీరని ఎందుకంటే దాదాపుగా 5,000, 6,000 వరకు ఎంపీటీసీలు దాదాపుగా ఉంటాయి. 540-45 దాకా జెడ్పీటీసీలు ఉంటాయి. మరి దాదాపుగా ఒక 6,000, 7,000 మంది ఒక నాయకత్వంలోకి వచ్చేటువంటి, ఇంకా సెంటర్ ఏముంది భరత్ గారు? రాజకీయ పార్టీలోకి రావాలంటే ఫీడింగ్ ఏంది? అక్కడి నుంచే రావాలి కదా. నాయకత్వమైనా, ప్రశ్నించే తత్వమైనా, మండలాల్లో అభివృద్ధి కోసం తప్పించేటువంటి చైతన్యమైన, జిల్లా పరిషత్ లో తప్పించేటువంటి తత్వమైన ఎక్కడ కావాలి సెంటర్? కాబట్టి డెఫినెట్ గా ఇవి ఉండడం వల్ల ఎంతో కొంత మేలుతుంది. దీనివల్ల ఇంకొక అది కూడా ఉంది, మీరు అన్నట్టు ఇదివరకు జిల్లా పరిషత్ చైర్మన్ డైరెక్ట్ గా ఎన్నుకుంటే ఆ బాధలు మేము కూడా చూసినాం. ఉపాధ్యాయ సంఘాల బదిలీలలో మంత్రులు చెప్పినా కూడా ఖాతరు చేయకుండా, లేకుంటే సంఘాలు చెప్పినా ఖాతరు చేయకుండా జిల్లా పరిషత్ చైర్మన్లు, ఆ జిల్లా టీచర్ల ట్రాన్స్ఫర్ ను ఎట్లా జరిగింది, ఆ విధులలో ఎట్లా జరిగింది, అవన్నీ కూడా మనకున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు. వీటిని అన్నింటినీ కూడా తీసుకొని వీటికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు విధి విధానాల్లో ఏంది, 3 అంచెల వ్యవస్థ ఎట్లా, డైరెక్ట్ ఎలక్షన్స్ ఎట్లా పెడితే అనేటువంటి ఒక చర్చ జరగాల్సింది. చర్చ జరగాలి కానీ ఏ చర్చ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మేము అది రద్దు చేస్తాం, ఇది రద్దు చేస్తాం అంటే పద్ధతిలో ఈ ప్రభుత్వం పోతే మాత్రం ప్రజలు డెఫినెట్ గా బీసీలు ఇప్పటికే కంటిన్యూ కావాలి, వాటికి అవసరమైనటువంటి విధులు ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వలే కదా, 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చింది? మొత్తం బీజేపీ ఆత్మహత్యలన్నీ మీ పీరియడ్ నే జరిగినాయి సార్. అసలు మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న దగ్గర గానీ దేశవ్యాప్తంగానే ఒక్క మనిషి కూడా బీజేపీ నుంచి ఆత్మహత్య చేసుకుంటలేడు. ఇక మీరు నిధులు విడుదల కాకపోవడం వల్ల నేను అనేది అరే పార్టీ కాదు, నేనే లాస్ట్ 10 years ఏం జరిగిందో మనం చూసినాం కదా. పార్టీ అని కాదు, లాస్ట్ 10 years లో జరిగిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ప్రేమన్న ఒక ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే అదే ప్రామాణిక కావద్దు కదా. పూర్తి అసలు ప్రభుత్వం నిర్ణయం రానియండి, వచ్చిన తర్వాత పార్టీలు అభిప్రాయం ఇప్పుడేం చెప్తారు? రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటారనైతే నేను భావిస్తలేను. అది ఏంటంటే చర్చ కోసం పెట్టి కొద్దిగా అది చేసి ఇది చేసి నడిపేటువంటి ప్రయత్నం తప్ప మీరు మార్చి 16 లోపే ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కూడా ఇప్పుడు చాలా పనులలో ఉంటారు. ఎగ్జామినేషన్స్ మార్చి 14 ఆలోపు చేసేస్తే మార్చి 14 లోపు ప్రిపరేషన్ ఉండదు. ప్రిపరేషన్ విద్యార్థులు కదా, రాజకీయ నాయకులకే ప్రిపరేషన్ చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేయలేరు భరత్ గారు, మార్చిలో ఎన్నికలు పెట్టేటువంటి అవకాశమే లేదు. ఓకే, కాబట్టి ఇది కంటిన్యూ కావాలనే మేము మా పార్టీగా మేము భావిస్తున్నాం. భరత్ గారు, కత్తి వెంకట స్వామి గారు ఇప్పుడు చేయలేరా? సమ్మక్క సారక్క ఉండగానే చేసేసారు కదా మున్సిపల్ ఎలక్షన్. మున్సిపల్ ఎలక్షన్ 30వ తారీఖు షెడ్యూల్ వచ్చింది, 29వ తారీఖు షెడ్యూల్ వచ్చింది, 11వ తారీఖు ఎలక్షన్, 13వ తారీఖు కౌంటింగ్ అయిపోయాయి 10 రోజుల్లో. అంటే ఇప్పుడు ఎంత ఉంది ఇవాళ? 23, 25, 26 షెడ్యూల్ ఇచ్చి 15 రోజులు కంప్లీట్ చేయరు. ఇవి కూడా చేయాలనుకుంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓసారి ఆల్రెడీ అపవాదు మూట కట్టుకొని మళ్ళా అదే అపవాదు కోసం రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 25th నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. 25th నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటే ఓన్లీ సెంటర్ ఆ రోజు పోలింగ్ రోజు కావాలి.
పోలింగ్ రోజు బిఫోర్ అంతే కదా. ఇంకా హడావిడిగా చేస్తే ఇంకా నిర్ణయమే రాలేదు. నిర్ణయం మా మీద మీరు రుద్దితే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిర్ణయం రాలేక లీకులు అయితే వచ్చాయి. లీకులు వచ్చినాయి, ఆ నిర్ణయాన్ని మీరు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. చేయకపోతే మంచిదే, మీరు హడావుడిగా ఎలక్షన్ కండక్ట్ చేయకపోతే చేయొద్దనే నా ఉద్దేశం అండి. ఈ ప్రతిపక్ష ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ చర్చ వచ్చిన ప్రతిసారి సమ్మక్క సారమ్మ అపవాదు మా మీద రుదుతూనే ఉంటారు, అది అంటనే ఉంటారు. అది ఎలక్షన్ కమిషన్ దోషమా మా దోషమా మేము ఆలోచించుకోవాల్సిందే, తప్పనిసరి కాదని వెంకటస్వామి గారు ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు హైకోర్టులో ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంలో మాట ఏంటంటే, ప్రభుత్వము మాకు ఒకవేళ అర్జీ ఇచ్చి మీరు ఎన్నికలు జరపండి అని చెప్తే ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడు జరపడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసినారు. సో మీరు సమ్మక్క సారక్క జాతరల పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీ ప్రిపేర్నెస్ ని? ఎస్ కండక్ట్ ది ఎలక్షన్స్ అని మీరు ఎందుకు రిక్వెస్ట్ చేసినారు ఎలక్షన్ కమిషన్ ని? మీరు వెయిట్ చేయాల్సిందే, సంయమనం పాటించాల్సిందే. అయినా మీరు ఒక వాస్తవాన్ని ఎంత చేసినా కానీ కప్పిపుచ్చలేరు. అదేమంటే రేవంత్ రెడ్డికి ప్రజాభిప్రాయం అది ఇది ఏముండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్. హిజ్ బ్లడ్ ఈజ్ ఫిల్డ్ విత్ పొలిటికల్ కార్ప్సెల్స్, నాట్ విత్ రెడ్ బ్లడ్ కార్ప్సెల్స్ ఆర్ వైట్ బ్లడ్ కార్ప్సెల్స్. ఆయనది ప్రతి దాంట్లో రాజకీయం చేయడము, రచ్చ చేయడము, ప్రజా సమస్యల నుంచి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడం, అది ఆయన నీతి. కాబట్టి దాంట్లో మేము మిమ్మల్ని తప్పుపట్టం. మాకు మీలాంటి వాళ్ళు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, మీ మాటకి పార్టీలో గౌరవం ఉండాలా, మీకు నాయకత్వ లక్షణాలు రావాలి, మీకు నాయకత్వ ఛాన్సులు రావాలి, మీలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలని కోరుకుంటాం. కానీ ఆ ఛాన్స్ అక్కడ లేదు కదా, మీరు గ్రహించట్లేదు ఆ విషయాన్ని. ఎంతమంది బీసీలు ఈనాడు రేవంత్ రెడ్డికి ఎదురుగా నిలబడి కళ్ళలో కళ్ళు చూపెట్టి మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు? ఒక్క ఇద్దరు చెప్పండి. మీ పిసిసి అధ్యక్షుడే ఎంత డొసైల్ ఉన్నాడు అంటే మీరంటే రోజు కొట్లాడాలా అని అంటే, మరి నేను చెన్నారెడ్డి దగ్గర నుంచి చూసినాను. అంటే పిసిసి అధ్యక్షులు ఎట్లా ఉండేవాళ్ళు, ప్రభుత్వాలు అంటే అనేది నేను చూసినాను. ఈవెన్ మళ్ళీ అనంతరాములు చూసినాను నేను. అంటే డిఫరెన్స్ అని కాదండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. అంతేగాని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటే ఆయన పార్టీలలో ఉన్న దేవిప్రసాద్ గారు వాళ్ళు మాట్లాడారు ఈ మాట. ఇది కాంగ్రెస్ లోనే మాట్లాడడం సాధ్యం అవుతుంది. కాబట్టి దయచేసి మీలాంటి వాళ్ళు యూ షుడ్ రేజ్ యువర్ వాయిస్. మాట్లాడుతున్నాం కదా సార్, మాట్లాడకుండా ఏముంటలేము. కత్తి వెంకటస్వామి అనే కాదు, నాతో పాటు చాలా మంది పార్టీలో మాట్లాడుతున్నారు. అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి, చర్చకు రాకుండా ఉండడం లేదు. అభిప్రాయం వ్యక్తం చేయడంలో పెద్దగా ఏం భయపడాల్సినంత అవసరం ఏం లేదు మాకు. సో మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటిన్యూ కావాలి, మీ వ్యక్తిగత ఒపీనియన్ అయితే. వెంకటస్వామి గారు, నేను దేవిప్రసాద్ గారితో పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా ప్రకాష్ అన్న కూడా చెప్పినాడు, శరత్ గారితో కూడా. నేను ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఏమున్నది అనేది ఇప్పుడు చర్చ కాదు. మన రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక ఎలివేషన్ ఫర్ ది రూరల్ ఏరియా యూత్ అండ్ ది పొలిటికల్ ఇంట్రెస్టెడ్ పీపుల్, దీన్ని మనము జార విడుచుకోవద్దు అనేటువంటిది నా ఉద్దేశం. దేవన్న చాలా మంచి అభిప్రాయం చెప్పినారు. ఈ ఎలక్షన్స్ డ్యూరింగ్ ప్రేమ కూడా తెలుసు, మేమంతా బ్యాచ్మేట్స్, కాంటెంపరీస్, ప్రేమన్న నేను అందరం కాంటెంపరీస్. ఈ ఎలక్షన్ కొట్లాడిన లాస్ట్ బ్యాచ్ మాదే. ప్రేమన్న వాళ్ళు సికేఎం కాలేజ్ లో పోటీ చేసిన, నేను ఆర్ట్స్ కాలేజ్ లో మేము కూడా ఉంటుంది. సో 84 ఇది లాస్ట్ బ్యాచ్. ఏదో నక్సల్స్ ఆర్ఎస్యు డామినేట్ చేస్తుంది అనేటువంటి ఒక కుంటి సాకు తోటి అప్పుడు ఎన్టీ రామారావు మొత్తం ఎలక్షన్ రద్దు చేసింది. దాంతో చాలా నష్టం జరిగింది. ఎంతమంది స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఫ్లో మిగతా రాష్ట్రాలలో ఇప్పుడు చూడండి, జేఎన్యూలో ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్ జరుగుతుంది. త్రూ దట్ నెంబర్ అట్లాంటి ఒక ఎక్స్పోజర్ కోల్పోయే అవకాశం ఉన్నది. నేనైతే వ్యక్తిగతంగా పార్టీ నిర్ణయం జరిగితే ఆ నిర్ణయం అంటే డూడు బస్వాన్ అన్నాడు కదా శరత్ అన్న, మేము కూడా తలూపాల్సి వస్తుందేమో, కానీ దాన్ని వ్యతిరేకించి కొట్లాడేటటువంటి అవకాశం మాకు ఇస్తారో ఎవరో కొట్లాడతాం. కానీ ఆ అవకాశం ఇస్తుందో ఎప్పటికే నేను కొట్లాడి బీసీ సీట్లు 54 ఇవ్వనందుకే ఇలా నేను టార్గెట్ అయి ఉన్నా. నాకు తెలుసు ఆ విషయం. 54 ఎమ్మెల్యే టికెట్లు అడిగినందుకే నేను టార్గెట్ అయి ఉన్నా. ఇస్తలేరు కత్తి వెంకటస్వామి గారికి, ప్లస్ ఓబీసీ చైర్మన్ కూడా ఇచ్చేసారు. ఇయ్యారని తెలుసు, అవసరమైతే పార్టీ పదవులు కూడా ఇయ్యారని తెలుసు. అయినా కూడా నేను నిలబడతా.
शेर भूखा मरता मगर घास नहीं खत्म शेर है हम फाइट करेंगे అది 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 అక్కడ కాదు విషయం. నేనేమనంటే అవకాశాలు ఇది ఒక మంచి అవకాశము అని రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన 74, 73 తర్వాత ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఇంప్లిమెంట్ చేయడము ఈ 50% ఇవాళ మహిళలకు 50% ఇవ్వడం ఎంత అవేర్నెస్ వచ్చింది. కొంతకాలము భర్తల చాటుగానే ఉండొచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు, కానీ అవేర్నెస్ కూడా పెరిగింది, వాళ్ళలో కూడా ఒక ఎక్స్పోజర్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక సమాజాన్ని నడిపించేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఇట్లాంటి విషయాలను పొలిటికల్ అవసరాల కోసము ఇట్లాంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలను అంటే క్రష్ చేసేయడం అనేది సమంజసం కాదు. అది ఎవరైనా మా పార్టీ అయినా బీజేపీ అయినా లేకపోతే బీఆర్ఎస్ అయినా ఎవరైనా ఇట్లాంటి సమాజంలో ఒక చైతన్యం తెచ్చేటువంటి అంశాల విషయంలో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ను మాట్లాడుకుంటేనే మంచిది, దానికి దూరంగా ఉంటేనే మంచిది. సో అది అయితే ఇవాళ ట్రెండ్ దేశంలో ట్రెండ్ మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక ట్రెండ్ ఇవ్వాలి, నడుస్తున్నటువంటి ట్రెండ్. ట్రంప్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా ట్రెండే అట్లుంది డైవర్షన్ పాలిటిక్స్. మోడీ గారి మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. శరత్ గారు మీరు అనవసరం ఎందుకంటారు? నేను 100 ఎగ్జాంపుల్ చెప్తా డైవర్షన్ పాలిటిక్స్ లో మోడీ ఎక్స్పోర్ట్ అని. నేను 100 ఎగ్జాంపుల్ చెప్తా మీకు వినే భరత్ గారికి కానీ మీకు ఐ కెన్ ప్రూవ్ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ట్రెండ్ సార్, ట్రెండ్ ఇది. కేవలం రేవంత్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో తప్పు పట్టడం కాదు. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఒక విషయం సార్ భరత్ గారు, రాజకీయాలలో కొంత మార్పు తీసుకువస్తా, ఇది ప్రజాపాలన అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఒకవేళ ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తే మళ్ళీ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టి రాజకీయ నేతృత్వం వచ్చేలా కృషి చేయాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు చేసినాడంటే, ఎన్టీ రామారావు ఒక సినిమా యాక్టర్, అతను పాలిటిక్స్ నుంచి రాలేదు. ఆయన ఆలోచనలన్నీ అంటే ఒక వ్యక్తి పూజ అనేటువంటి యాంగిల్లో జరిగేది. మేము సజీవ సాక్షులం. నేను ఐ వాజ్ జర్నలిస్ట్, ఓన్లీ రామారావు గారిని కవర్ చేయడానికి అక్కడ ఉండేవాడిని. నేను చెప్తున్నాను కదా మీకు, అక్కడ వ్యక్తి పూజతో గుమిగిన పార్టీ. కేసీఆర్ అదే ఫాలో అయినట్టే తాను తుర్పు ముక్కనే కదా ఈయనే. కానీ మీరు అట్లా కాదు కదా, మీరు ఒక 140 సంవత్సరాల జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న వాళ్ళు. మీరు మాట్లాడండి, మీలాంటి వాళ్ళు రేస్ చేయండి. విద్యార్థి సంఘాలకు కూడా ఎన్నికలు ఉండాలి, ఉంటే ప్రజాస్వామ్యం ఇంకా వెల్లువిరుస్తుంది, ప్రజాస్వామ్య విలువలు పెంపొందింపబడతాయని మీరు చెప్పండి. మీరు పార్టీ ఫోరంలలో నక్సలైట్లను ఖతం చేసినాం అన్నారు కదా, కాబట్టి ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారేమో అంటున్నా. అది కాదు వెంకటస్వామి, ప్రాబ్లం ఎక్కడ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ అంతా ఈ కెమెరాల ముందర మాట్లాడేటాళ్లే గానీ ముఖ్యమంత్రి ముందర మాట్లాడే ధైర్యం దమ్మున్న వాళ్ళు ఒక్కడ కనబడతలేరు. ఆయన దగ్గరికి పోయే అవకాశమే లేదు సార్ మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్. అంటే తెలుగుదేశం సంస్కృతే కాంగ్రెస్ లో ఈనాడు ఉంది, అది వాస్తవము. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయక తప్పదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సరళికి రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీరు పార్టీలో చూస్తున్నారు ఈనాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పనిచేస్తారు సార్. ఎన్టీ రామారావు ఒక స్టైలు, కేసీఆర్ గారిది ఒక స్టైలు, రాజశేఖర్ రెడ్డి ఒక స్టైలు, కిరణ్ కుమార్ రెడ్డిది ఒక స్టైలు, రోషయ్య గారిది ఒక స్టైలు, రేవంత్ రెడ్డి గారు ఇంకో స్టైలు. స్టైల్ ఆఫ్ వర్క్ వేరు వేరు ఉంటది కదా సార్. మనం అందరినీ ఒకరితో ఒకరు పోల్చలేం కదా. చూద్దాం. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం అయిపోయింది. మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు వెల్లడించబోతున్నారు. ఒక 5-6 నిమిషాల్లో మంత్రులు బ్రీఫింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లైవ్ కోసం స్టే ట్యూన్ చేయొచ్చు. జీ తెలుగులో మేము అది ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. చూద్దాం మంత్రివర్గం ఏం డిసిజన్ తీసుకుంటుంది అన్నది. మిగతా వివరాలు బయటకు వచ్చాయి కానీ దీనికి సంబంధించి వివరాలు రాలేదు. బడ్జెట్ సమావేశాలని చెప్పారు, తర్వాత ఇతర విషయాలు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో భూములు కేటాయించారు. తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండరీ హెల్త్ క్రియేట్ చేశారు. వైద్య విధాన పరిషత్ చేంజ్ చేసి హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఎల్ఎన్టీ నుంచి. ఇవన్నీ నిర్ణయాలు వెలువడ్డాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో బ్రీఫింగ్ ఉండబోతుంది. మంత్రులు బహుశా ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మిగతా మంత్రులు మాట్లాడబోతున్నారు. సో ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు,
కత్తి వెంకటస్వామి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు, వి ప్రకాష్ గారు చర్చలో జాయిన్ అయిన అందరికీ. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.